మనకి రామచంద్రుల వారి యొక్క ధనుర్బాణాలని అర్పించేటువంటి అయోధ్యలో అర్పిస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనకి ఉండవల్లి గ్రామానికి పురవీధుల్లో హరినామ సంకీర్తనల మధ్యన ఊరేగించుకుంటూ భక్తులందరూ వాటిని తిలకించి స్వామివారి యొక్క శేష ధనుర్బాణాలని అందరికీ చూపించి అవి బాలరాముల యొక్క స్వామివారి టెంపుల్లో అర్పిస్తారు. సో దాంట్లో భాగంగా ఇవాళ ఉండవెల్లి వచ్చాయి. ఈ ఉండవెల్లిలో రావడానికి మెయిన్ కారణం ఈయన శ్రీనివాస్ గారు యొక్క అపారమైనటువంటి స్వయం కృషితోటి సాధువులందరినీ సంతుల్ని అందరినీ పిలిచి సంతుల్ని అందరినీ పిలిచారు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రావణ బ్రహ్మ చాలా చాలా నాలెడ్జ్ ఉండేటువంటి పర్సన్, కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆయన ఒక చెయ్యి పట్టుకోవాలని ట్రై చేశాడు. అందుకే అలాంటి వ్యక్తిని కూడా నేలమట్టం చేసేటువంటి రాముల వారి యొక్క ధనుర్బాణాలని మనం ఇవాళ చూడబోతున్నాము. అలాంటి దర్శించుకుని దాని ప్రతీకగా అంటే చూడండి, ఇవాళ మాతంగి ముని ఎప్పుడో శబరిమాతకి చెప్తే 12 ఏళ్ల వయసులో 82 ఏళ్ళ వయసు వరకు ఆమె ముసలావిడ అయిపోయే వరకు కూడా ప్రతిరోజు రేగుపల్లిని సేకరించి రాముల వారు ఎప్పుడు వస్తారా, రామచంద్రుల వారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసి ఆ మాతాంగి ముని చెప్పినటువంటి రామచంద్రుల వారి యొక్క కీర్తిని విని ఆమె ఎలా అయితే శబరి వెయిట్ చేసిందో, అలా రాముల వారి యొక్క ప్రతిదీ ఒక హిందువుకి ఒక చాలా ప్రాశిష్టమైనటువంటిది. అలాంటిది మనం ఈ రోజున ఈ ఉండవల్లి గ్రామంలో మనం స్వామివారికి అర్పించేటువంటి ధనుర్బాణాలని అందరూ చూడబోతున్నాము అండ్ దర్శించబోతున్నాము. సో దానికి ప్రతీకగా మనం అందరం దీంట్లో భాగంగా రామనామ సంకీర్తనలతో భాగంగా అందరం దీంట్లో మమేకమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా శుభప్రదం చేయాలని ఈ ఉగాది పర్వదినం రోజున ఇదే మన నిజమైన న్యూ ఇయర్. మన ఉగాదే మనకి నిజమైనటువంటి న్యూ ఇయర్. ఈ ఉగాది రోజునే మనం అందరం ఏదైనా దైవ సంకల్పమైనటువంటి పనులన్నింటినీ మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోవాలి. న్యూ ఇయర్ మనది కాదు, బ్రిటిషర్స్ మనకి ప్రయోగించినటువంటి ఒక అస్త్రం లాంటిది అది. సో ఈ ఉగాది రోజు నుంచి మనకు అన్ని పూజలు కార్యక్రమాలన్నీ మనం దీని నుంచి మనం పాల్పంచుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా అశేషమైనటువంటి భక్తజనం కూడా వచ్చారు ఇక్కడికి. ఈ శ్రీనివాస్ గారి యొక్క దయా కృపతో వీళ్ళందరూ చాలా ఆనందంగా దేదీప్యమానంగా ఆనందంగా ఊలలాడుతూ ఉన్నాం. మేము కూడా సంకీర్తనలో చాలా ఊలలాడాము. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.